హాయ్ ఎవ్రీవన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ పడడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మనకి నోటిఫికేషన్ డిప్లొమా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అండ్ ఈక్వలెంట్ బీటెక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. ఇంక మనం నోటిఫికేషన్‌లోకి మనకి జూనియర్ ఇంజినీర్ అండ్ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు పడడం జరిగింది. మనకి జూనియర్ ఇంజినీర్ వచ్చేసి వివిధ బ్రాంచెస్ నుంచి పడడం జరిగింది. డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఉందా? దీనికి డిప్లొమా లేదా బీటెక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఎనీ బ్రాంచ్ అండి. మనకి ఎనీ బ్రాంచెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంక మనం నోటిఫికేషన్‌లోకి వెళ్తే మనకి డేట్స్ అనేవి ముందే ఇచ్చిందండి. మనకెప్పుడంటే ఆన్‌లైన్ అప్లికేషన్ 14/8/2026 అంటే మీకు ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 13 వరకి లాస్ట్ డేట్ అండి. మనకి వచ్చేసి ఆ ఫీ పేమెంట్ అనేది 15థ్ వరకు లాస్ట్ డేట్. అదే సెప్టెంబర్ 2 డేస్ తర్వాత 13 లాస్ట్ డేట్ కదా! 15 సెప్టెంబర్‌కి మనకి ఏవైనా ఎడిట్స్ ఏమైనా ఉంటే ఏమన్నా రాంగ్‌గా ఏమన్నా అప్లికేషన్ ఫిల్ చేస్తే ఈ 16థ్ నుంచి 25 లోపు ఈ విండో ఓపెన్ అయితది. కరప్షన్ విండో. అప్పట్లో ఇప్పుడు మీరు చేసుకోవచ్చండి కరెక్షన్. మనకొచ్చేసి ఈ ఈ లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ 6 అండి. జూనియర్ ఇంజినీర్ అండ్ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్. మనకి ఇనిషియల్ బేసిక్ పే వచ్చేసి 35,400 అంటే మీకు 50, 60,000 దాకా మీకు నెట్ సాలరీ వస్తదండి. గ్రాస్ సాలరీ అయితే ఒక 70,000 దాకా వస్తది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-33 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్. టోటల్ పోస్టులు వచ్చేసి 3,993 వేకెన్సీ అండి. అంటే మంచి వేకెన్సీతోని పడ్డది ఈ నోటిఫికేషన్. మీకు ఏజ్ లిమిట్ అనేది చెప్పినా గదా! 18-33 ఇయర్స్ వరకని. మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2/1/1994 బిఫోర్ మీరు ఆఫ్టర్, ఆఫ్టర్ మీరు జన్మించి ఉండాలండి. నాట్ ఎర్లియర్, నాట్ ఎర్లియర్ దెన్ అన్నాడు. మీకు ఎప్పటిలోపు మనకి ఏజ్ కాలిక్యులేషన్ చేస్తుర్రంటే 1/1/2027 అంటే మనకి 27 జనవరి 1 తారీఖు లోపు మీకు 33 ఇయర్స్ అనేది దాటొద్దు. మీకు ఆ లోపు టూ 1/1/2026 లోపు మీకు 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆ విధంగా మనకి ఏజ్ అనేది కాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళొచ్చేసి 1991 ఆఫ్టర్ అండ్ ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 1918 ఆఫ్టర్. మనకి ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్ ఉంది కదా! ఆ 5 ఇయర్స్ కలిపి మీకు 89 అయింది. అండ్ 3 ఇయర్స్ కలిపి మీకు 91 అయింది. మనకి ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 500 అండి. మనకి ఈ 500ల మనకి 400 రిఫండ్ అయిద్దంటుర్రండి. ఎప్పుడైతే మీరు స్టేజ్ 1 సీబీటీ 1 ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకే 400 అనేది రిఫండ్ అయితది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో కదా! ఫీమేల్ ట్రాన్స్‌జెండర్ వీళ్ళకొచ్చేసి రూ. 250 ఈ రూ. 250 కూడా మీకు రిఫండ్ అయితది. ఎప్పుడు మీరు స్టేజ్ 1 ఎగ్జామ్ రాస్తేనే మీకు రిఫండ్ అయితది. మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే స్టేజ్ 1, స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. మనకి సీబీటీ 1 ఉంది గదా! ఈ స్టేజ్ 1 ఇదే మెయిన్ అండి. మనకి స్టేజ్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అనుకుంటారు. క్వాలిఫైయింగ్ నేచరేలే గాని మనకు 1:15 ఇస్తాడు. అసలు మనం సెకండ్ స్టేజ్‌కైతే ఫస్ట్ అయితే క్వాలిఫై కావాలి గదా! 1:5లా. కాబట్టి మీరు స్టేజ్ 1 మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. స్టేజ్ 2 అనేది మీకు మెరిట్ బేస్డ్. మీకు ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. అది ఈజీ క్లియర్ అయిపోతారు. మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఆర్ఆర్‌బీ, జేఈకి ఎక్కువేం ఉండదండి. తక్కువే ఉంటది. ఏఎల్‌పీ వీళ్ళతోని పోలిస్తే. మనకి స్టేజ్ 1 వచ్చేసి 90 మినిట్స్ ఉంటది. 100 క్వెషన్స్ ఉంటాయి. మనకొచ్చేసి 10థ్ క్లాస్ లెవెల్ అండి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ ఇయ్యొచ్చేసి మెయిన్ అండి. ఈ కంపల్సరీ మీరు ఎటుబడి నేర్చుకుంటేనే మీకు జాబ్ అండి. ఇదొచ్చేసి మనకి స్టేజ్ 2లో కూడా కలుస్తది. కాబట్టి వీటి మీద గట్టిగా ఫోకస్ చేయండి. 4 సబ్జెక్ట్‌ల మీద. మనకొచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్, 30 క్వెషన్స్ 30 మార్క్స్. మనకి రీజనింగ్ వచ్చేసి 25 క్వెషన్స్ 25 మార్క్స్. మనకి జనరల్ అవేర్‌నెస్ 15 క్వెషన్స్ అండ్ 15 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 30 అండ్ 30 మార్క్స్. మొత్తం టోటల్ వచ్చేసి 100.
క్వెషన్స్. కాబట్టి 90 మినిట్స్ టైం తక్కువుంది గాబట్టి, మీరు మ్యాథమెటిక్స్ ఉందా? మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేది మంచిగా ప్రిపేర్ గాండి. ఇందులో మీకు టైం సేవ్ అయ్యేటట్టు జూసుకోండి. ఇందులోనే మీరు టైం చేసుకోవాలి. ఈ జనరల్ సైన్స్ అనేది మీరు చూసి ఎమ్మటే క్వెషన్ పెట్టేస్తారు గాబట్టి, మీకు నిమిషం అంటే ఒక 30, 20 సెకండ్స్‌లో దీనికి ఆన్సర్ జేస్తారు. కాబట్టి ఈ 2 ఫస్ట్ గట్టిగా ప్రిపేర్ గాండి. తర్వాతకి ఇది, తర్వాత ఈ జనరల్ సైన్స్. ఈ 4 ప్రిపేర్ అయ్యి మీరు ఫస్ట్ స్టేజ్ సీబీటీ 1 క్లియర్ చేయండి. 1:15 తీస్తారు. ఇందులో ఏందంటే 1/3 నెగెటివ్. మీకు తెలిసినవి మాత్రమే పెట్టండి. తెలియని వాటికేస్తే అస్సలు జోలికి వెళ్ళకండి. మీరు రైల్వేలో చేసే అతి పెద్ద పొరపాటు ఏందంటే, తెలియని వాటిని అటెంప్ట్ చేస్తారండి. నాకు 2 తెలుసులే, నాకు 2 కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఏదో ఒకటి 50, 50 తగులుతదనే మాట వద్దండి. ఎందుకంటే 1:4 కాదు ఇది. 1:3 మీరు 3 క్వెషన్స్ తప్పు చేస్తే ఒక మార్క్ అనేది పోద్ది. జాబ్ అనేది పాయింట్‌లోనే ఎళ్ళిపోద్ది. పాయింట్ 1, పాయింట్ 2 ఆ రేంజ్‌లో ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి మీకు తెలిసినంత వరకే పెట్టండి. తెలియనియి అస్సలు ముట్టుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజ్ 2 సీబీటీ. సీబీటీ 2 మనకి ఇల్లొచ్చేసి 150 క్వెషన్స్. అందులో 100 క్వెషన్స్ కదా! ఇలా 150 క్వెషన్స్. మనకు సేమ్ అక్కడ జనరల్ అవేర్‌నెస్ వచ్చింది కదా! ఇక్కడ కూడా జనరల్ అవేర్‌నెస్ వచ్చింది. సీబీటీ 2లా మనకొచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకి జనరల్ సైన్స్ ఉంది కదా! అదే అండి ఫిజిక్స్, కెమిస్ట్రీ అదొచ్చింది ఇక్కడ. ఓన్లీ బయాలజీ అనేది ఒకటి ఉండదు. మిగతాదంతా సేము. అండ్ కంప్యూటర్ అప్లికేషన్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇదొకటి చూసుకోండి. బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ అబిలిటీస్ మీరు ఏ బ్రాంచ్ అయితే పెట్టుకుంటారో ఆ బ్రాంచ్ నుంచి మీకు క్వెషన్స్ అడుగుతారు. మనకొచ్చేసి జనరల్ అవేర్‌నెస్ 15 క్వెషన్స్ 15 మార్క్స్. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి 15 క్వెషన్స్ అండ్ 15 మార్క్స్. 15 కదా అని నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీ చదవండి. మీరు సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేయాలండి. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు దిగాలి. నేను సగం చదివి నాకు ఇందులో నుంచి ఒక 15 మార్క్స్ లేదా 8 మార్క్స్ కొట్టుకుంటా. నేనింత సగం సిలబస్ చదివితే చాలనుకుంటే అది తప్పండి. ఆళ్ళ నుంచి రాకపోతే కాబట్టి మీరు టోటల్ పూర్తి సిలబస్‌ననేది కంప్లీట్ జేయాలి. కంప్యూటర్ అప్లికేషన్ వచ్చేసి 10 మార్క్స్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వెషన్స్ 10 మార్క్స్. టెక్నికల్ అబిలిటీస్ వచ్చేసి 100 క్వెషన్స్ 100 మార్క్స్. మీకు ఇక్కడనే హై వెయిటేజీ ఉన్నది. కాబట్టి స్టేజ్ 2లో మీరు టెక్నికల్ ఫస్ట్ అయితే ఇది జూసుకోండి. స్టేజ్ 2కి వచ్చేసరికి మీకు టెక్నికల్ మంచిగా ప్రిపేర్ అయితే అయిపోద్ది. మొత్తం టోటల్ వచ్చేసి 120 మినిట్స్ చూసిర్రా 150 క్వెషన్స్‌కి 120 క్వెషన్సే ఉన్నాయి. మనకి అలైడ్ ట్రేడ్స్ అండి. అంటే ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజినీరింగ్ ఈ బ్రాంచెస్ ఎగ్జామ్ గ్రూపు మీరు ఈ బ్రాంచెస్ ఎంచుకుర్రనుకో మీకు మెకానికల్ అనేది కామన్. నెక్స్ట్ వచ్చేసి అలైడ్ ఇంజినీరింగ్. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ ఇంజినీరింగ్ ఎంచుకుర్రు. మీకు మెకానికల్ వస్తాయి క్వెషన్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ క్వెషన్స్ వస్తాయి అట్లా. అండ్ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్. మీకు ఎలక్ట్రికల్ క్వెషన్స్ వస్తాయి. కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇట్లుంటాయి కదా! ఆ క్వెషన్స్ వస్తాయి. సేమ్ ఈడ ఎలక్ట్రానిక్స్, అలైడ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఇట్లా క్వెషన్స్ అడుగుతారు. సేమ్ సివిల్ గూడా అంతే. అలైడ్ ఇంజినీరింగ్. మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఏమేంటి అంటే, మనకి జూనియర్ ఇంజినీర్ డిజైన్ ఉందా? ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ టోటల్ ఏడదాకా ఇక్కడ మనకి సీరియల్ నంబర్ 9 వరకే ఎలక్ట్రికల్. వీటికొచ్చేసి మనకి 3 ఇయర్స్ డిప్లొమో ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా కాంబినేషన్ ఆఫ్ ది ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ ద మీకు మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఎలక్ట్రికల్ ఉంది. మీరు మెకానికల్ ఉన్నది కాబట్టి ఎలిజిబుల్. ఇట్లా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నది. ఎలక్ట్రికల్ చేసిర్రు కాబట్టి ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉన్నది. మీకు ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి ఎలిజిబుల్. అంటే మీకు ఏదో ఒక కంబైన్డ్‌లో ఇది ఉండాలి. మెకానికల్ ఇంజినీరింగ్ చేసినోళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ అని ఉందిగా దానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజినీరింగ్ అని ఉందా? ఇక్కడ సీరియల్ నంబర్ 10 నుంచి ఇంజినీరింగ్ ఎక్కడి దాకా ఇది మనకి సీరియల్ నంబర్ 19థ్ వరకి ఇంజినీరింగ్. దీనికొచ్చేసి మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఆర్ బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. మనకి బీఎస్సీ అంటే డిగ్రీ. డిగ్రీలో సివిల్ ఇంజినీరింగ్ అనేది మన దగ్గర ఉండదు. వేరే స్టేట్‌లలో ఉంటది. కాబట్టి వాళ్ళు ఇది సెంట్రల్ నోటిఫికేషన్ కాబట్టి ఆ క్వాలిఫికేషన్ కూడా పెట్టిండు. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజినీర్ ట్రాక్ మిషన్ అండి ఇంజినీరింగ్. దీనికొచ్చేసి మనకి డిప్లొమా మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజినీరింగ్ ఇయన్నీ చేసినా కూడా ఎలిజిబుల్ అండి ఈ పోస్ట్‌కి. ట్రాక్ మిషన్ ఉంది కదా! దానికి.
నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ ఉంది. సీరియల్ నంబర్ 21 నుంచి మనకి సీరియల్ నంబర్ వచ్చేసి 31 వరకి. సీరియల్ నంబర్ 21 నుంచి సీరియల్ నంబర్ 30 వరకండి. మనకేముండాలంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ అండ్ మెషినింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ టూల్సు, మెషిన్ టూల్సు, ఆటోమొబైలు. ఇప్పుడు ఇది మెకానికల్, ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ అని చెప్పినా గదా! ఈ ఎలక్ట్రికల్ ఏంటంటే మీకు ఎలక్ట్రికల్ క్వెషన్స్ అడుగుతారు. మీరు మెకానికల్ అయితే ఎలక్ట్రికల్ ప్లస్ మెకానికల్ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఎంచుకున్నారనుకో మొత్తం టోటల్ ఎలక్ట్రికల్ క్వెషన్సే అడుగుతారు. సేమ్ ఇది గూడా అంతే. ఇంజినీరింగ్. సివిల్ ఎంచుకుంటే సివిల్. మీరు ఏదైనా కాంబినేషన్ సబ్జెక్ట్ నుంచి సివిల్ ప్లస్ అదొస్తది. రెండొస్తాయి. ఇది సేమ్ మెకానికల్ గూడా అంతే. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇట్లా క్వెషన్స్ అనేయి ఈ సగం, ఈ సగం వస్తాయి. వేరే క్వెషన్స్‌కి అప్లై చేసుకుంటే. నాకు ప్యూర్ ఎలక్ట్రికలే కావాలనుకో మీరు ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రికల్ ఎంచుకుంటే మీకు టోటల్ ఎలక్ట్రికల్ క్వెషన్స్ వస్తాయి. మెకానికల్ వాళ్ళైతే మొత్తం మెకానికల్ ఎంచుకుంటే మొత్తం మీకు మెకానికల్ క్వెషన్స్ అనేవి రావడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నంబర్ 31 వచ్చేసి మనకి జూనియర్ ఇంజినీర్ డీజిల్ ఎలక్ట్రికల్, మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏ స్ట్రీమ్ చేసినా దీనికైతే ఎలిజిబుల్. మనకి ఎస్ఎన్‌టి సిగ్నల్ అండ్ ట్రాఫిక్ ఇది జూనియర్ ఇంజినీర్ డిజైన్. దీనికొచ్చేసి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్. ఇందులో ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్. 3 ఇయర్స్ డిప్లొమా అంటే మీరు డిప్లొమా కాదండి. మీరు ఈక్వలెంట్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఎనీ బ్రాంచ్ అండి. డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అన్నా కదా! ఇదొచ్చేసి స్టోర్స్ డిపార్ట్‌మెంటు. మీరు ఈ 3 ఇయర్స్ డిప్లొమా ఏ బ్రాంచ్ చేసినా దీనికైతే ఎలిజిబుల్. ఈ స్టోర్స్‌కి సంబంధించిన దానికి. మనకి వేకెన్సీ వచ్చేసి ఇది ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్. మనం వచ్చేసి ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ కాబట్టి ఎవరైతే కొంచెం మేము తక్కువ చదువుకుంటాం, మేము తక్కువ చదువుతున్నాం అని మీరు అనుకుంటే మీరు వేరే స్టేట్‌కి అప్లై చేసుకోండి. వేరే జోన్‌కి అప్లై చేసుకోండి. ఏ జోన్ కంటే బెంగుళూరు కొంచెం కాంపిటీషన్ ఎక్కువుంటది. భోపాల్‌కి ఎక్కువుంటది. అండ్ భువనేశ్వర్‌కి ఎక్కువనే ఉంటది. బిలాస్‌పూర్ ఉంది కదా! దీనికి కొంచెం తక్కువుంటది. అండ్ చండీగఢ్‌కి కూడా తక్కువుంటదండి. అండ్ చెన్నైకి ఇప్పుడు పెరుగుతున్నారు. ఇప్పుడు చెన్నైకి కూడా అప్లై చేస్తున్నారు. కాబట్టి చెన్నైకి కూడా ఎక్కువనే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఆర్‌బీ గువాహటి అండి. గువాహటికి కూడా ఉంటది కాంపిటీషను. అండ్ జమ్మూ, శ్రీనగర్‌కి కూడా ఉంటదండి. ఇటు కింద పంజాబోళ్ళు అటు అప్లై చేస్తున్నారు వాటికి బాగా. అండ్ కోల్‌కత్తా, ఆర్ఆర్‌బీ కోల్‌కత్తా అంటే కోల్‌కత్తా వాళ్ళు, దాని పక్కనున్న ఒడిస్సా వాళ్ళు, అటు యూపీ వాళ్ళండి. యూపీ వాళ్ళు మెయిన్ ఆర్ఆర్‌బీ కలకత్తాకి అప్లై చేస్తారు. కాబట్టి ఇటు కూడా కాంపిటీషన్ ఎక్కువనే ఉంటది. ఆర్ఆర్‌బీ మాల్దా దీనికి తక్కువే ఉంటదండి కాంపిటీషను. ముంబైకే ఎక్కువుంటదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ముజాఫర్ ఇది వచ్చేసి యూపీ దగ్గర ఉంటది కాబట్టి ఇది ఎక్కువనే ఉంటది. పాట్నా కూడా ఎక్కువనే ఉంటది. అండ్ ప్రయాగరాజ్ కూడా ఎక్కువనే ఉంటదండి. ఆర్ఆర్‌బీ ప్రయాగరాజ్. రాంచీ కొంచెం తక్కువుంటది. జార్ఖండ్ ఉంది కాబట్టి. సికింద్రాబాద్‌కైతే ఎక్కువనే ఉంటదండి. అందరూ సికింద్రాబాదే ఎంచుకుంటారు. మనకి సికింద్రాబాద్‌లో వచ్చేసి ఎలక్ట్రికల్ అన్నీ అండి. అన్ని బ్రాంచెస్‌కి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి సికింద్రాబాద్‌లో వచ్చేసి టోటల్ 1110 వేకెన్సీ పడడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరైతే కావాలనుకున్నారో ఈ నోటిఫికేషన్‌ని ఒకసారి చూసుకోండి. సిలిగురి కూడా తక్కువనే ఉంటదండి కాంపిటీషను. తిరువనంతపురం కూడా తక్కువ చెప్పలేమండి. ఇది మీడియం ఉంటది. మొత్తం టోటల్ వచ్చేసి 3993 వేకెన్సీ టోటలు. చాలామంది బీటెక్ ఎలిజిబుల్ కాదు గానీ మళ్ళీ క్వెషన్స్ అడుగుతారు. ఇక్కడ ఉంది కదండీ హైయర్ క్వాలిఫికేషన్ సచ్ యాస్ బీఈ ఆర్ బీటెక్ ఆల్సో యాక్సెప్టబుల్ 3 ఇయర్స్. మీకు బీఈ, బీటెక్ అనేది కూడా మీకు 3 ఇయర్స్ డిప్లొమా కింద యాక్సెప్ట్ చేస్తాం అని చెప్తున్నారు. మన సేమ్ డిసిప్లిన్ ఉన్నోళ్ళకి. ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసినోళ్ళు బీటెక్‌లో, డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌కి సమానం. అట్లా సివిల్ చేసినోళ్ళు అందులో సివిల్‌కి ఎలిజిబుల్. మళ్ళా మీరు కామెంట్‌లలో అడుగుతారు. అండ్ ఇదేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక మీకు ముందు ముందు నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా దీన్ని క్రాక్ చేయాలనేది మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే ఈ జూనియర్ ఇంజినీర్ చాలామంది నా కొలీగ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది జూనియర్ ఇంజినీర్ జాబ్స్‌లలో ఉన్నారు. ఈ జాబ్ ఎలా ఉంటది? దాని పే స్కేల్ ఏంది? దాని సాలరీ స్లిప్‌లు ఏంది? అనేది మీకు ముందు వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను.